మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరొకసారి ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. దేవాది దేవుని సన్నిధిలో మొరపెడదామండి. మరి దేవాది దేవుడు మన పక్షాన కార్యాలు జరిగిస్తున్న ఆయనకి కోట్లాది కృతజ్ఞతాస్తులు. మహాఘనుడు, మహోన్నతుడు, మహిమేశ్వరుడు కూడా సర్వ సృష్టికర్త, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి, సకల ఆశీర్వాదములు కారణభూతుడా నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రతి అవసరత ప్రతి ఎక్కర మీ నామంలో తీర్చే దేవుడు నా తండ్రి. అయ్యా, నీ నామంలో మేము ఏదడుగుతామో అది మీరు కార్యములు జరిగించే దేవుడు నాయన. ఇంతవరకు నా తండ్రి ప్రభువా, ఆపత్కాలంలో నీకు మొరపెట్టగా నా తండ్రి ప్రభువా మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అన్నావు తండ్రి ప్రభువా. అయ్యా, పిమ్మట మేము మిమ్మల్ని మహిమపరుస్తారని వాగ్దానం చేసావు తండ్రి ప్రభువా. అయ్యా, కీర్తనలు 50 అధ్యాయము 15వ వచనంలో మీరు అనేకమైన మాటలు దాచబడి ఉన్నాయి ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ సమయం నీది, ఈ రోజు నీది, ఈ క్షణం నీది నా తండ్రి ప్రభువా. అయ్యా, రక్షింపనేరకుండుటకు మీ హస్తము కూర్చగాలేదు నా తండ్రి ప్రభువా. విననేరకుండుటకు మీ చెవులు మందము కాలేదు ప్రభువా. మీరు దినమెల్లా కూడా మా కొరకు మీ చేతులు చాచి ఉంచారు ప్రభువా. అయ్యా, మమ్మల్ని రక్షించడానికి అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. ఏ ఆత్మ నశించుట మీకు ఇష్టం లేదు తండ్రి ప్రభువా. అయ్యా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడని మేము రూఢిగా నమ్ముచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. అయ్యా, మాకు సహాయం చేయండి తండ్రి ప్రభువా. అనేకులు ప్రార్థనా సహాయం కోరిన నీ బిడ్డలను దర్శించండి ప్రభువా. వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చండి. వారికి ఏదే కావాలో వారిని పాదాలు పట్టుకొని ప్రార్థించేవారిగా, నీ నామాన్ని ఘనపరిచేవారిగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా సిద్ధపరచండి. నీ సాక్షులుగా నీ బిడ్డలను వాడుకోండి తండ్రి ప్రభా. అయ్యా, ఈ కార్యములు మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా, బిడ్డలని వారిని మీరు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం తండ్రి ప్రభా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాచ్యము నా తండ్రి. మీ స్వాచ్యాలు, మీ బహుమానాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. వారికి భార్యాభర్తలు మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఏ లోటుపాట్లు ఉన్నాయో తీసివేయండి. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా, గర్భంలో ఏ దోషమున్న బిడ్డలకి నైనా సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నా తండ్రి, బాలింతలను సూలింతలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. ఇంకా ఎవరికి ఏ అవసరం ఉందో, ఎక్కడ ఉందో తీర్చండి. అయ్యా, ప్రయాణాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డపై మీ కాపుదల, మీ భద్రత ఉంచండి. 121వ కీర్తన బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభా. కాపుదల భద్రత దయచండి. అయ్యా, ప్రార్థనాత్మతో, ప్రార్థన శక్తితోని బిడ్డలను నింపండి. వాక్ శక్తితోని బిడ్డలను నింపండి తండ్రి ప్రభా. ప్రతిదినము ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి ప్రతి బిడ్డకి అవకాశం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అయ్యా, సంపూర్ణంగా నీ మీద ఆనుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తిని నీడని విస్తరించేవాడని. అయ్యా, నీ నీడలో ఉండడానికి, నీ బిడ్డలకి సిద్ధము చేసుకోవడానికి, తన మనస్సులో నిలబెట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.